హాయ్ దోస్తులు, ఈరోజు గుడ్ ఫ్రైడే. జీజస్ మరణించి తిరిగి లేచిన రోజు ఈరోజు చేస్తున్న ఫ్రెండ్స్. దయచేసి మొత్తం వినండి వీడియో. ఫ్రెండ్స్, మానవుడు చేసిన పాపాలు అంటే వ్యభిచారం కావచ్చు, మోసం కావచ్చు, దగా కావచ్చు, దోసుకోవచ్చు, దొంగతనం చేయవచ్చు, ఎన్నెన్నో ఉంటాయి రకరకాలు. పచ్చి అబద్ధాలు ఆడి మోసాలు చేసి హత్యలు చేసి ఎన్నో పాపాలు కట్టుకున్న మానవుడు చనిపోతే నరకానికి వెళ్తాడు సీదా. అందుకే యేసు ప్రభు తన పోలికల చొప్పున మానవుని పుట్టించి ఈ మానవుడు చేసి పాపాలు చనిపోతే సీదా నరకానికి పోతాడని మళ్ళీ యేసు ప్రభు ఏం చేసినాడంటే మానవ జన్మ అంటే మనిషిలాగా భూమిపైన పుట్టి మన కోసం శిలువపైన మరణించి తిరిగి లేచిన రోజు గుడ్ ఫ్రైడే. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ భూమిపైన పాపం చేయని మానవుడే లేడు. ప్రతి ఒక్కడు పాపాలు చేస్తాడు. అబద్ధం కూడా ఒక పాపమే, మోసం కూడా, దాగా చేసేది కూడా పాపమే. కనుక నేనేం చెప్తున్నా అంటే మన పాపాలు పోవాలంటే యేసు ప్రభుకు మనం పాపము చేసినాం కనుక పాపినని ఒప్పుకోవాలి ఫ్రెండ్స్. ఒప్పుకుంటే యేసు ప్రభు తన రక్తంతో మనల్ని శుద్ధి చేసుకొని ప్రభువాన్ని దేవుని ప్రేర్ చేస్తే మన పాపాలు క్షమిస్తాడు జీజస్. మనం చనిపోతే సీదా స్వర్గానికి వెళ్తాం. ఏంటంటే మళ్ళీ చేయొద్దు. పాపాలు ఒకసారి ఒప్పుకొని యేసయ్యా నేను పాపం చేసిన, నన్ను క్షమించు అని దేవునికి ప్రేర్ చేసుకొని ఆయన నువ్వు మొక్కడం ప్రారంభిస్తే, నువ్వు ఆయన బైబిల్లో ఉన్నట్టు వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తే సీదా స్వర్గానికి పోతావు. లేదు ఇక ఏదో మామూలుగా దేవుడా నేను పాపినని ఒప్పుకొని మళ్ళీ చేసే పాపాలు చేస్తే సీదా నరకానికే పోతావు, స్వర్గానికి పోవు. బైబిల్లో ఉన్న ప్రకారం నువ్వు జీవించాలి. యేసు ప్రభు మరణించి తిరిగి ఎట్లా లేచినాడో, తన తండ్రి వద్దకు ఎలా వెళ్ళినాడో నువ్వు కూడా మరణిస్తే ఒకరోజు దేవుని దగ్గరికి వెళ్తావు. లేదు ఉట్టిగా ఇక్కడ దేవునికి ఒప్పుకొని మళ్ళీ పాపాలు చేసినావు అనుకో, నరకం తప్పదు. దేవుడు నోట్లకి వచ్చిన ప్రతి ఒక్క మాట ప్రకారం నువ్వు జీవిస్తే స్వర్గమే. నీకు అర్థం కావాలంటే మొత్తము ఫ్రెండ్స్ ఒక్కసారి బైబిల్ చదవండి, మీకు అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఇది కొంచెం చెప్పి మనం ఆపేస్తాం కనుక ఈ వీడియో మీరు ఒక్కసారి బైబిల్ తెరిచి చూసి మీరు చదివితే మీకు లోకజ్ఞానం తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు, ఏమేమో అనుకోవచ్చు, కానీ నేను బైబిల్ చదివినా, భౌతికత చదివినా, నేను అన్ని దేవుళ్ళని ప్రకారం ఉంటా. కానీ నేను తెలుగు దేవుళ్ళని తిట్టాను, ఇక్కడ జీజస్ని తిట్టాను, ఇక్కడ అల్లని కూడా తిట్టాను. అందరు దేవుడు సబ్కా మాలిక్ కేక్ అంట. కానీ నేనైతే బైబుల్ 3 సార్లు చదివిన ఫ్రెండ్స్. నాకు కొంచెం నాలెడ్జ్ తెలుసు కనుక మీకు చెప్తున్నా. ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక యేసు ప్రభు మన కోసం, మానవుడు చేసిన పాపాల కోసం మానవులాగా పుట్టి శిలువ పైన మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు. జీసస్ ఈజ్ గాడ్. ఫ్రెండ్స్, ఈ వాక్యం నేను చెప్తున్నది అబద్ధమా నిజమా ఒకసారి బైబిల్ చదువుకుంటే మీకు తెలుస్తుంది. నేను ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడతలేను. తప్పుంటే క్షమించండి. మీరు యేసు ప్రభు గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి, మీకున్నదున్నట్టు తెలుస్తుంది. నేను కొత్త నిబంధన 3 సార్లు చదివేసిన. ఇక పెద్ద బైబిల్ ఉంది, అది కూడా చదువుదాం అనుకున్నా. నాకు కొంచెం అంటే మనకు ఏజ్ మీద పడే కొద్దీ సూప్ తక్కువ అవుతుంది కదా, అందుకే నేను చదవలేకపోయినా. తిరిగి ఆ దేవుడు నాకు పర్మిషన్, నాకు చల్లగా చూస్తే ఆ పెద్ద బైబిల్ కూడా మొత్తం చదివేస్తా అని మీకు ఆ దేవుని చిత్తప్రకారము నాకు ఓకే అయితే నేను కూడా దేవుడు నాకు సూపు మంచిగా ఇచ్చి మంచిగా ఉంటే ఆ పెద్ద బైబిల్ కూడా మొత్తం కంప్లీట్ చేస్తా అని నేను మీ ముందు చెప్తూ ఈ వీడియో మొత్తం చూడండి. ఇంకా యేసు ప్రభు గురించి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్.
నేను ఉద్దేశించి హిందువులకు క్రిస్టియన్స్గా మారిపోండి అని చెప్తాను. క్రిస్టియన్స్ అంటే ఏంది అర్థం అంటే, యేసు ప్రభుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళని క్రిస్టియన్స్ అంటారు. అంతేగాని నేను హిందూనే, నా పేరు గణేష్, నేను ఏంటంటే నేను మంచి ఇంట చెడు వదిలేస్తా, మంచి ఇంట చెడు వదిలేస్తా. నేను మంచి అది ఏదో బైబుల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, నేను మంచికి నేను ముందుంటా, చెడుకి అనుకుంటా. అందుకే మీరు దయచేసి ఈ దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి, మీరు మొత్తం క్లుప్తంగా తెలుస్తుంది. ఆ యేసుప్రభు మన కోసం, పాపల కోసం మరణించి తిరిగి లేచిన గొప్ప దేవుడు జీసస్ గాడ్. ప్రయాసపడి భారం మోసుకపోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగుజేదునని బైబిల్లో రాసింది. మీకు ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏమొచ్చినా, మీకు ఎన్ని బాధలు వచ్చినా ఒక్కసారి నా కోసం మీరు మీ మనసులో దలుచుకోండి, మీకు అనుకునే నెరవేర్చా అని బైబుల్ ఉంది. ఇంకోటి ఏంటంటే యేసుప్రభు కావాల్సింది హృదయం, అంతేగాని కొబ్బరికాయలు, అగరబత్తీలు, పువ్వులు అవి కావు. నీ హృదయం కావాలి నాకు అంతే అంటున్నాడు. కానీ నాకు కొబ్బరికాయ, పువ్వులు, అవి ఇవి ఏవో మేకపోతు అవి ఇవి అని అడుగుతలేడు యేసుప్రభు. మీ దేవుని మీరు ఆరాధించండి మనస్ఫూర్తిగా, మీకు నేను అనుకునే అన్ని మీకు నెరవేర్స్తానని బైబుల్ చెప్తుంది. ఒకసారి తెలుసుకోండి, జీసస్ కోసం తెలుసుకొని మొత్తం నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసమే ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి ఈ అడవిలో వచ్చి వీడియో తీస్తున్న ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఉంటాయి, పులులు ఉంటాయి, నక్కలు ఉంటాయి, పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీకోసమే వచ్చి వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమంటా ఫ్రెండ్స్, ఒక్క లైక్ చేయండి. ఎంతో కష్టపడి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఇట్లా ఒళ్ళు మీద బట్టలు తీసేసి డ్యాన్స్ చేస్తే మీరు లైక్ చేస్తారు, మొత్తము అవి సామాన్లు చూపిస్తే లైక్ చేస్తారు. వాటికి లైక్ చేయకండి ఫ్రెండ్స్, మంచిదానికి లైక్ చేయండి, ముందుకు సాగండి. చెడు ఈ కళ్ళతో చెడు చూడకండి, మంచి చూడండి, ఆరాధించండి. మనం మంచిగా ఉండాలి. ఈ ముందు వెనకకి పెరిగే నెక్స్ట్ తరానికి మనం మంచి చూపాలి, కానీ చెడు చూపెట్టొద్దు. ఈ దేశం బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలంటే మంచికి లైక్ కొట్టండి, చెడుకు లైక్ కొట్టకండి ఫ్రెండ్స్. చాలామంది చెడుకే లైక్ కొడతారు, డ్యాన్స్ బట్టలు ఇప్పేసి ఆడుతుంటారు, ఇది అబద్ధాలు ఆడుతుంటారు, మోసం చేస్తారు, పుట్టిగా కట్టుకథలు చెప్పిన దానికి లైక్ కొడతారు. ఈ జీసస్ గాడ్ సృష్టికర్త లోకాన్ని సృష్టించిన ఖాళీ మాటలతోటి ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాలని, పంచభూతాలని ఖాళీ మాట ద్వారా పుట్టించిన గొప్ప దేవుడు జీసస్ గాడ్. మనల్ని ఒక బొమ్మని తయారు చేసి ఈ ముక్కు రంధ్రాల్లో మనల్ని శ్వాస వెళ్తే మనము పుట్టినాం, ఆయన పోలికల ప్రకారం వచ్చినాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గంటరాజాకు